కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామంలో దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ కార్యక్రమం చూస్తున్న అందరి మీద ప్రభు యొక్క హస్తం తోడై ఉండను గాక. మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద, మీ కుటుంబ వ్యవస్థ మీద ప్రభు యొక్క దక్షిణహస్తం. అందుకే యెషయా 59 మొదటి వచనం ఉంటాడు, రక్షింపు నేరకున్నట్లు ఆ హస్తము కొరచ కాలేదట. ఈరోజు ఆ యొక్క నీతి కలిగిన హస్తం మన మీద, మన కుటుంబాల మీద, పిల్లల మీద, మన ప్రాణాల మీద ప్రభు హస్తంతోడై ఉన్నాం. ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నేను ఈరోజు నుంచి యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు ప్రారంభమై ఉంటాయి. చాలా వరకు కుటుంబాల్లో కూడా ప్రారంభమవుతాయి, సంఘాల్లోనే కాదు. ఇదంతా కూడా ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఫెస్టివల్ ఆఫ్ గివింగ్. అందుకే అంటాడు కదా, ఆయన సొంత కుమారుని మన కొరకు ఇచ్చేసాడండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ జాయ్ కదా. అందుకే అంటాడు కదా, గొల్లలో జ్ఞానంలో అత్యానందభరితులయ్యారట. ఈరోజు ఒక్కొక్క మాట ధ్యానం చేసుకుందాం. మరియ గురించి ఒక మాట నేను చెప్తాను ఉదయకాల సమయంలో. బైబిల్లో ఉన్నట్లయితే మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండాను. చూడండి, ఎవరి వల్ల గర్భవతిగా ఉండాను? పరిశుద్ధాత్మ. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ. అలాగే లోకా సువార్త 1:35 కూడా చదువుతాను, జాగ్రత్త వినడానికి ఇష్టపడదాం. ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినా నిరార్థకం కానేరదని ఆమెతో చెప్పాను. ఆమె అనగా మరియ. అందుకు మరియ, ఇదిగో నీ ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. చూడండి, మరియ దేవుని మాటకు అంగీకరిస్తుందండి. ఈరోజు నువ్వు కూడా దేవుని మాటను అంగీకరించు, పరిశుద్ధాత్మ కార్యాలను చూస్తావు. కేవలం హోలీ స్పిరిట్ కెన్ డూ ఎనీథింగ్ త్రూ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ మాత్రమే ఏదైనా కార్యం చేయగలదు. అసలు యూదుల ఆచార ప్రకారము కన్యాకగా ఉన్నప్పుడు అలా ఏదైనా కార్యక్రమం లేకపోతే గర్భం దాల్చిందని తెలిస్తే రాళ్ళుతో కొట్టి చంపేస్తారు, ఊరి నుంచి వెలివేస్తారు. ఇవన్నిటిని విడిచిపెట్టి, ఇవన్నిటిని పక్కన పెట్టి, సొసైటీని, సమాజాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తానికి అంగీకరించుకుంది తన జీవితాన్ని. ఈరోజు మనము కూడా ఎవరో ఏమనుకుంటారని ఆచారపూరితంగాను, సాంప్రదాయపూరితంగా మా పితరుల నుంచి వస్తుంది, అలా కాదు క్రైస్తవ జీవితం. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ యేసు ప్రభువుగా నీ జీవితం అప్పగించగలిగితే, యేసు ప్రభుకి నీ యొక్క జీవితాన్ని ఇవ్వగలిగితే చెప్తున్నాను, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబ వ్యవస్థను దేవుడు దీవిస్తాడు. అబ్రహాము దేవుడికి మాటకు విధేయత చూపెట్టబట్టే ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. యాకోబు ఒక్క రాత్రి తన జీవితాన్ని పెనుగులాటతో మొత్తం మార్చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. మరియ సమర్పించుకుంది, అంటుంది, అయ్యో నేను పురుషుడిని ఎరిగినే దాన్ని లేదు, అలా జరుగును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను, పొట్టబో శిశువు, సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చివరికి తనేమని తెలుసా, అయ్యా నీ చిత్తమే జరుగును గాక. ఈరోజు ఆయన చిత్తానికి ఒప్పుకుందాం, ఆయన మాటను అంగీకరిద్దాం. తప్పనిసరిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వ్యవస్థను దేవుడు దీవించడానికి ఇష్టపడతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, మేము నీ చిత్తానికి ఒప్పుకోగలగాలి, నీ మాటకు విధేయత చూపెట్టగలగాలి. నువ్వేదైతే మాట్లాడుతున్నావో మా జీవితాల్లో అది జరుగునుగాక అని చెప్పగలిగే కృపను మా అందరికీ దయచేయమన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కుటుంబాల్లో ప్రత్యేకంగా నీ దక్షిణస్థానం ఉంచమని, దీవించి ఆస్వాదించమని. ఈ క్రిస్మస్ సీజన్లో మరియ వలె మేము కూడా ప్రభు, మా చిత్తం, మా ఆలోచనలు కాదు, నీ చిత్తము, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు మా మీద, మా కుటుంబాల మీద, పిల్లల మీద నెరవేరునుగాక నప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించునుగాక.